కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్లో తాటి కల్లు చాలా ఫేమస్ అయ్యింది. పొద్దాటి కల్లు సీజన్ కావడంతో తాటివనం కల్లు ప్రియులతో కలకలలాడుతోంది. గ్రామంలో దాదాపు 80కి పైగా గీత కార్మికులు కల్లు తీస్తారు. గ్రామంలో 100 వరకు తాటి చెట్లుంటాయి. ప్రస్తుత సీజన్లో ప్రతిరోజు 1000 లీటర్లకు పైగా కల్లు తీస్తారు. గీత కార్మికులు నాణ్యమైన కల్లు విక్రయిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడ కల్లు తాగడానికి వస్తారు. కరీంనగర్తో పాటు హైదరాబాద్ నుంచి సైతం బాటిళ్లలో కల్లు తీసుకెళ్తున్నారని మామిడి రాఘవులు, మామిడి ప్రదీప్ తెలిపారు. సంవత్సరంలో 4 సీజన్లు తాటి చెట్లలో ఆడ, మగ రకాలుంటాయి. నాప, పరుపు, పండుతాళ్లను ఆడ చెట్లుగా, పొద్దాలను మగ చెట్లుగా భావిస్తారు. ఏడాది పొడవునా 4 సీజన్లుగా విభజిస్తారు. ఒక్కో సీజన్కు ఒక్కో పేరుంటుంది. చలికాలం ఆరంభంలో నాపతాళ్ల సీజన్ మొదలవుతుంది. తాటివనంలో ఏవో కొన్ని చెట్లు మాత్రమే గిలులు వేస్తాయి. వీటి నుంచి వచ్చే కల్లు తాగితే త్వరగా నిషా ఎక్కుతుంది. ఆ తర్వాత వచ్చేది పొద్దాళ్ల సీజన్. డిసెంబర్ నుంచి మార్చి వరకు 4 నెలలు పొద్దాటి కల్లు లభిస్తుంది. ఈ కల్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు, అనుభవజ్ఞులు చెబుతుంటారు. అందుకే పొద్దాళ్ల సీజన్ పూర్తయ్యే వరకు తాటి వనాలు కిటకిటలాడుతాయి. ఆ తర్వాత ఎండాకాలం ప్రారంభమయ్యే సమయంలో పరుపుతాళ్ల సీజన్ వస్తుంది. వర్షాలు పడే సమయంలో వచ్చేది పండుతాళ్ల సీజన్. మాది కరీంనగర్ డిస్టిక్ తిమ్మాపూర్ మండల్ మల్లాపూర్ గ్రామం. మా దగ్గర తాటికల్ ఫేమస్. అలాగే ఇప్పుడు కళ్ళు తాగడం చుట్టుపక్కల అందరూ వస్తారు. దీనికి ఎట్లా అంటే మన మందు కన్నా ఇప్పుడు మన బీర్ రేట్లు పెరిగినాయి కాబట్టి మా దగ్గరికి కళ్ళు ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా కళ్ళు తాగితే పోతుంది. అలాగే ఇప్పుడు చుట్టుపక్కల మా తిమ్మాపూర్ మండలి కాబట్టి తిమ్మాపూర్ నుంచి వస్తారు, మానకొండ నుంచి వస్తారు, దిద్దనపల్లి నుంచి వస్తారు.
అలాగే మా సిటీలో ఇప్పుడు కరీంనగర్ నుంచి వెళ్ళి వస్తారు, ఇలాగే మల్లాపూర్కు మన హైదరాబాద్ నుంచి వస్తారు, బోయినపేట మార్కెట్ నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది. దీన్ని తాగడం వల్ల ఎలాంటి అనారోగ్యం రాదు, అందరికీ చాలా మంచిగా ఉంటారు. మందు తాగకుండా కళ్ళు తాగింది బెటరు. అందరూ వచ్చి ఖచ్చితంగా మాది మల్లాపూర్ గ్రామం, అలాగే బోయినపల్లి మార్కెట్ నుంచి కూడా వస్తారు ఇక్కడికి. ఇప్పుడు కళ్ళు గీసేటప్పుడు కూడా మనం శుభ్రంగా ఉంటాం. ఇప్పుడు దీనికి పదన ఉంటుంది, ఎప్పుడైనా పదన ఉంచుకోవాలి, దీనికి పదన ఉంచుకొని కత్తులు ఇట్లా మంచిగా నూరుకొని తుడుచుకోవాలి. ఇప్పుడు గొలగొలకు మంచిగా తుడుచుకుంటే శుభ్రంగా ఉంటుంది. అలాగే లొట్లు కూడా శుభ్రంగా కడుగుతాం ఇక్కడ మల్లాపూర్లో. మల్లాపూర్ అంటే ఫేమస్ ఇక్కడ. మల్లాపూర్ అంటే ఫేమస్ అంటే ఇప్పుడు మన మామిడి రాఘవులు అంటే ఇక్కడ మల్లాపూర్లో ఫేమస్. అలాగే మేము కూడా వాళ్ళతో ఉంటాం కాబట్టి చెప్తున్నాం, ఇట్లా శుభ్రంగా ఉంటుంది. మొత్తం కళ్ళు తాగుతా మాత్రం అందరికీ ఆరోగ్యంగా ఉంటారు. ఏం నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. అందరికీ ఒకటి నా చెప్తున్నా, అందరికీ మందు బంద్ చేసి కళ్ళే ఎక్కువ తాగండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి.